మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ అనేది ఇమీడియట్ గా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో చూద్దాం ఇక్కడ సప్లై జోన్ దగ్గరికి వస్తుందా లేదంటే మార్కెట్ ఎక్కడి నుంచి వచ్చి రివర్సల్ అవుతుందా అన్నది చూద్దాము. సప్లై జోన్ వరకు వస్తే ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూడాలి. నిఫ్టీ కూడా అంతే, నిఫ్టీకి సప్లై జోన్ ఇక్కడ ఉంది. సో జోన్ అనేది బ్రేక్అవుట్ అయితే అయింది, కానీ క్యాండిల్ పైన క్లోజ్ అవుతుందా లేదంటే క్లోజ్ అవుతుందా చూద్దాం. ఓకే, క్యాండిల్ అయితే పైనే క్లోజ్ అయింది అంటే బ్రేక్అవుట్ అయింది. 144 అయింది. మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ అనేది ఇమీడియట్ గా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. నిఫ్టీ ఏమైంది, ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ జరిగింది కదా. సప్లై జోన్ ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద సప్లై జోన్. ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి కొంచెం క్రాష్ అనేది జరిగింది కాబట్టి దిస్ విల్ బి ద కమింగ్ టు సెన్సెక్స్. సెన్సెక్స్ కూడా అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది. సో ఇది కూడా అంతే కదా, సప్లై జోన్ కదా. ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ జరిగింది కాబట్టి దట్ విల్ బి ద సప్లై జోన్. దిస్ ఈస్ ద సప్లై జోన్. ఇఫ్ యూ గో టు హైయర్ టైం ఫ్రేమ్, దీని కూడా సేమ్ గ్యాప్ బార్డర్స్ ఉంటాయి. గ్యాప్ బార్డర్స్ అండ్ 20 ఎంఏ ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం దూరంగా ఉంది గ్యాప్ బార్డర్ అనేది. దిస్ ఈస్ ద గ్యాప్ బార్డర్ అండ్ దిస్ ఈస్ వన్ మోర్ గ్యాప్ బార్డర్. ఓకే, సో చూద్దాం ఇక్కడ సప్లై జోన్ దగ్గరికి వస్తుందా లేదంటే మార్కెట్ ఎక్కడి నుంచి వచ్చి రివర్సల్ అవుతుందా అన్నది చూద్దాము. సప్లై జోన్ వరకు వస్తే ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూడాలి. నిఫ్టీ కూడా అంతే, నిఫ్టీకి సప్లై జోన్ ఇక్కడ ఉంది. సో సప్లై జోన్ దగ్గరికి వచ్చింది. 22,550 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సో జోన్ అనేది బ్రేక్అవుట్ అయితే అయింది, కానీ క్యాండిల్ పైన క్లోజ్ అవుతుందా లేదంటే క్లోజ్ అవుతుందా చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, జోన్ బ్రేక్అవుట్ అయింది కదా, సప్లై జోన్ అని చెప్పి అందరూ లాంగ్ ఎంట్రీ వెళ్తారని చెప్పాను కదా. సో ట్రాప్ కూడా జరగవచ్చు. నెక్స్ట్ బార్ అయినా రివర్సల్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వస్తే నేను షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఐ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు గో లాంగ్, ఎందుకంటే రిస్క్ రివార్డ్ మనకి ఫేవర్ గా ఉంటుంది షార్ట్ వెళ్తే. నెక్స్ట్ ఏంటంటే చెప్పినట్టు ట్రాప్ అనేది కూడా జరగచ్చు. ఓకే, క్యాండిల్ అయితే పైనే క్లోజ్ అయింది అంటే బ్రేక్అవుట్ అయింది. ఈ నెక్స్ట్ బార్ రెడ్ బార్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సెన్సెక్స్ ఇప్పుడు రిస్క్ రివార్డ్ బాగుంటుంది రాదర్ దాన్ నిఫ్టీ. సెన్సెక్స్ లో ప్లాన్ చేస్తాను. 74,300 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను ఇన్ కేస్ ఇది రెడ్ క్లోజ్ అయితే. స్టాప్ లాస్ అప్పుడు జోన్ పైన పెట్టుకుంటాను. టేక్ ప్రాఫిట్ 2 hour అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నిఫ్టీ కూడా ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది ఆ టైంలో, అలాంటప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ మార్కెట్ కిందకి రావడం అనేది. నిఫ్టీ 140 దగ్గర రన్ అవుతుంది కదా, ఒక 3 lots ప్లాన్ చేస్తాను. 2 lots ప్లాన్ చేస్తాను, తర్వాత ఇంకొక లాట్ తీసుకుంటాను. సెన్సెక్స్ లో ఒక లాట్ తీసుకుంటాను లేదంటే. సో నిఫ్టీ 2 lots అనేది ప్లాన్ చేశాను. 144 అయింది. సో స్టాప్ లాస్ అందాక 177 పెట్టుకుంటున్నాను. సెన్సెక్స్ 74,300 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. 280 దగ్గర ఉంది అది. ఓకే, 270కి వచ్చింది. 264 అలా ట్రిగ్గర్ అయింది. 264 అంటే దీనికి ఒక 1,500 అలా రిస్క్ చేస్తాను. 1,600 డివైడెడ్ బై 20 అంటే ఒక 80 పాయింట్స్ పెట్టుకుంటాను. 80 ప్లస్ 264, సో 345 పెట్టుకుంటున్నాను సెన్సెక్స్ స్టాప్ లాస్. 345 అండ్ 345 పెట్టుకున్నాను. నిఫ్టీ నిఫ్టీ ఇప్పుడు తగ్గించుకోవాలి కదా, 1,600 రిస్క్ మరి సెన్సెక్స్ లో పెట్టినాం కాబట్టి 5,000 లోంచి 1,600 తీసేస్తే 3,400 పెట్టుకోవాలి. 3,400 డివైడెడ్ బై 150 అంటే ఒక 22 పాయింట్స్ పెట్టుకోవాలి. 22 ప్లస్ యావరేజ్ ఎంత అయింది, 144 అయింది. 166 వస్తుంది. సో 166 ఈజ్ నిఫ్టీ స్టాప్ లాస్. అప్డేట్ చేసుకుంటున్నాను. సో చూద్దాం ఏమైతుందో. ప్రెసెంట్ అయితే 500 అలా రన్ అవుతుంది, కాస్ట్ రన్ అవుతుంది. రిస్క్ అనేది 5,000 ఉంది. 1,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. నిఫ్టీ 1,300 అండ్ 2,000 ప్రాఫిట్కి అయితే వచ్చింది. సెన్సెక్స్ అయితే 300.
ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్ నుంచి మళ్ళీ 2,500 బ్యాక్ వచ్చింది. రీజన్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా. సెన్సెక్స్ ఇక్కడ R1 ప్యూర్ సపోర్ట్ ఉంది, సపోర్ట్ తీసుకొని హై బ్రేక్అవుట్ అవ్వడం చూస్తుంది. సెల్లర్స్ కొంచెం ఫాస్ట్ గా వస్తే అప్పుడు లైక్ మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉంది ప్రీవియస్ సెషన్ హై, అక్కడ నుంచి రిజెక్షన్ ఏమైనా జరిగితే అప్పుడు మార్కెట్ కిందకైతే మూవ్ అవ్వచ్చు. ఓకే, 6,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. నిఫ్టీ ఇక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుంది, అందుకే కిందకి వస్తుంది. సెన్సెక్స్ కూడా అక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుంది. సో నెక్స్ట్ అప్డేట్, స్టాప్ లాస్ కాస్ట్ కాస్ట్ అప్డేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ బయర్స్ క్యాండిల్ వచ్చింది కదా. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఆ క్యాండిల్ కూడా ఈ లో సపోర్ట్ దగ్గర ఆగింది. సో సెన్సెక్స్ కూడా ఎగ్జాక్ట్ గా R1 ప్యూర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నిఫ్టీ 144 తీసుకున్నాను కదా, కాస్ట్ కాస్ట్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఆర్డర్స్ లోకి వెళ్తే 144 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సెన్సెక్స్ అలాగే ఉంచుతున్నాను. ఓకే, సెన్సెక్స్ 340 అలానే ఉంచుతున్నాను. ఓన్లీ సెన్సెక్స్ లో రిస్క్ ఉంటుంది మనకి ఇప్పుడు. ఒకవేళ లూజ్ అయితే ఎంత లూజ్ అవుతాను, 20 ఇంటూ 80 పాయింట్స్, ఒక 1,500 1,600 లూజ్ అవుతాను అంతే. నెక్స్ట్ అప్డేట్, ప్రాఫిట్ అయితే 7,500కి వచ్చింది. నిఫ్టీ అక్కడి నుంచి రివర్స్ అవుతుంది. 20 ఎంఏ ఉంది ఇక్కడ, సో 20 ఎంఏ ఆపుతుందేమో చూడాలి. సెన్సెక్స్ కూడా 20 ఎంఏ ఉంది. జనరల్ గా మనం ఒక 3 లాట్స్ తీసుకుందాం అనుకున్నాం కదా, 3 లాట్స్ కి 10,000 అంటే 10,000 డివైడెడ్ బై 225 అంటే 44 పాయింట్స్ వేయించాలి. 44 మైనస్ 144 ట్రిగర్ అయింది. యా, ఆల్మోస్ట్ 100 వస్తుంది. సో 100 దగ్గర క్లోజ్ చేసుకోవచ్చు నేను అది. గైస్, 100 వస్తే క్లోజ్ చేసేస్తాను. నిఫ్టీ 98 దగ్గర ఉంది, 8,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. యా, 100కి వస్తే ట్రిగర్ అయిపోతుంది. సెన్సెక్స్ గ్రూప్ లో 180 ఇచ్చిన టార్గెట్, అన్ని టార్గెట్స్ అయితే అయిపోయింది. క్లోజ్ చేసుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లోజ్ అయిపోయింది. సెన్సెక్స్ కూడా క్లోజ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు వచ్చేది ఒక లాటే వస్తుంది. సో అంత ప్రాఫిట్ ఏం రాదు. డన్. సో 8,500తో క్లోజ్ చేశాను. 10,000 దగ్గర వరకు ఏమీ వెయిట్ చేయలేదు నేను, ఎందుకంటే జనరల్ గా మనం నిఫ్టీ 3 లాట్స్ తీసుకుందాం అనుకున్నాము. 3 లాట్స్ ప్రకారం అయితే 100 వస్తే మనకి 10,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది. నేను చేసిన మిస్టేక్ అనుకోవచ్చు, అడ్వాంటేజ్ అనుకోవచ్చు, డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. నిఫ్టీ 2 లాట్స్ తీసుకొని సెన్సెక్స్ 1 లాట్ తీసుకున్నాను. సెన్సెక్స్ పెద్ద ఏమీ ఉపయోగం లేదు, ఈవెన్ దో 100 పాయింట్స్ వచ్చాయి మనకి, క్లోజ్ టు 2,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. కానీ అయితే మొత్తం సెన్సెక్స్ తీసుకోవాల్సింది, లేదంటే మొత్తం నిఫ్టీ తీసుకోవాల్సింది. దానివల్ల మిగిలిన 1,500 అనేది లూజ్ అయ్యాను. సో ఎనీహౌ నాట్ ఎన్ ఇష్యూ, 10,000 ప్రాఫిట్ దగ్గరగా అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే 20 ఎంఏ సపోర్ట్ ఉంది. 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే అవ్వలేదు. కావాలనుకుంటే ట్రైలింగ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ టైం సేమ్ ఆపర్చునిటీ చూసినప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ కాస్ట్ అప్డేట్ చేసుకోవడమో, లేదంటే రిస్క్ తగ్గించుకోవడమో, 2,500 రిస్క్ దగ్గర తగ్గించుకోవడమో చేసుకొని అప్పుడు టార్గెట్ సిపిఆర్ వరకు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేసుకోవచ్చు. కాకపోతే ట్రై స్లోపింగ్ 20 ఎంఏ అనేది కూడా కొంచెం పవర్ఫుల్. అండ్ రిస్క్ రివార్డ్ కూడా, నేను 20 ఎంఏ గురించి భయపడలేదు, ఓన్లీ రిస్క్ రివార్డ్ ఆల్రెడీ 1:2 ఎక్కితే దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా క్లోజ్ చేస్తాను. ఓకే, సో డన్ ఫర్ ది డే. డే 1 స్టార్టెడ్ గ్రీన్. 8,500 ఇస్ టుడేస్ ప్రాఫిట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, ఎంట్రీ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ నిఫ్టీ చెప్పాను కదా, సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అందరూ కూడా లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తుంటారు, జంప్ చేస్తూ ఉంటారు. కానీ అదే మనకి నోవి స్టేటస్ కి మనకి తేడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉండాలి. ప్రొఫెషనల్స్ ఇలాగే ట్రాప్ చేస్తారు పెద్ద ప్లేయర్స్ అనేవాళ్ళు. వాళ్ళందరికీ తెలుసు ప్రీవియస్ సెషన్ అక్కడ నుంచి బిగ్ సప్లై జోన్ అని, ఆ జోన్ బ్రేక్అవుట్ అవగానే అందరూ కూడా బై చేస్తారని వాళ్ళు స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ చేసి మార్కెట్ ఇంకా కిందకి తీసుకొచ్చేస్తారు వాళ్ళు. చూడండి, ఈవినింగ్ లోపు మార్కెట్ వస్తే ఇంకే సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే ఈవెన్ డేలో వరకు కూడా వచ్చేయచ్చు. ఓకే, సో మనం ఏంటంటే అక్కడ తీసుకోకుండా ప్రొఫెషనల్స్ లో ఆలోచించాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము ఎందుకంటే మన అందరికీ తెలుసు ఇక్కడ ట్రాప్ జరుగుతుందని. నెక్స్ట్ రీజన్ ఏంటంటే సెన్సెక్స్ సెన్సెక్స్ ఇంకా సప్లై జోన్ బ్రేక్అవుట్ అవ్వలేదు. సెన్సెక్స్ నిఫ్టీ ఎప్పుడు కూడా సైమల్టేనియస్ గా ట్రేడ్ అవుతుంటాయి. నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో సెన్సెక్స్ ఎలా మూవ్ అవుతుంది, సెన్సెక్స్ ఎలా మూవ్ అవుతుందో నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంటది. సో సెన్సెక్స్ మీద కూడా ఒక కనీసం ఉంచాలి, నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా
like we can call as twin brothers. Okay. So okay guys, I think done for the day. See you in the next session tomorrow. Bye.